హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు శూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు 2 భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు శూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులోలికే రూపంతోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్య క్షేత్రం ఇది. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత, పిశాచ బాధలు ఉండవు. అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి. ఈ 6 క్షేత్రములు సుబ్రహ్మణ్యుని 6 ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ 6 దివ్యమైన క్షేత్రములను తమిళనాడులోని ఆరుపడై వీడు అంటారు. ఈ 6 క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవిస్త్రీ నక్కిరన్ కీర్తించారు. ఈ 6 క్షేత్రములు వరుసగా తిరుచెందూరు, తిరుప్పరకుండ్రం, పలముదిరుచోలై, పళని, స్వామిమలై, తిరుత్తని. నాగదోషమున్నవారు ఈ 6 క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్టకార్యములు నెరవేరుతాయి. అంతేకాక కుజగ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు. తిరుచెందూరు క్షేత్రం యొక్క మరో లీల ఏమిటంటే 2006లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా. కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకలేదు. అది తిరుచెందూరు స్వామివారి శక్తి. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత, పిశాచ బాధలు ఉండవు. అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి. ఎంతో మందికి అనుభవంలోకి వచ్చాయి స్వామివారి లీలలు. అందుకే నమ్మిన వాడికి నమ్మినంత అన్నారు పెద్దలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.